నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. మనకి వైకాపాలో 11 మంది రాజ్యసభలో ఉండేవారు. అంటే రాజ్యసభకు సంబంధించి 11 మందితో బలం ఉండేది. సో అయితే 8 మందిగా మారింది. తర్వాత ఇప్పుడు 7 అయ్యారు. అంటే విజయసాయి రెడ్డి గారి రాజీనామాతో అది 7 అయ్యారు. సో అసలు ఆ రీజన్ ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరిగితే ఇంకో 2 కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది జరిగితే వైకాపా పరిస్థితి ఏంటి అని ఈ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏం జరుగుతోందండి? అంటే ఇప్పుడు 8 మంది నుంచి 7 అయ్యారు ఆయన రాజీనామాతో. సో ఇప్పుడు ఇంకా 2 రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. అసలు వైకాపా పరిస్థితి ఏంటి అంటారు? ఫ్యూచర్ ఏంటి అంటారు? ఫ్యూచర్ అంధకారమయంగా కనపడుతుంది. మీరు చెప్పినట్టండి, 151 సీట్లు, 22 మంది ఎంపీలు, 175 వస్తాయని చెప్పి కళ్ళు కన్నారు, ఎలక్షన్కి వెళ్ళారు. కానీ సంక్షేమం మాటను అభివృద్ధి మర్చేతలకి 11 సీట్లకే పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 11 సీట్లు పరిమితం ఎందుకు చేశారనేది ఎవరికి అర్థం కాల. మరి అన్ని బటన్ నొక్కేం పథకాలు ఇచ్చినప్పుడు ప్రజలు ఓట్లు వేయాలి కదా. ఎందుకు వేయలేదంటే ప్రజల్ని నమ్మల. సంక్షేమ మాటను అభివృద్ధి మర్చారు. స్పెషల్ స్టేటస్ తెస్తున్నారు, 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తేలా. 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని పూర్తి చేయాల. బేసిక్ నీడ్స్, అవస్థాపక సౌకర్యాలు, పరిశ్రమలకు చాలామంది వలస వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి. జాబ్ క్యాలెండర్ లేదు, మద్యం వేర్లేపారింది, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, ఒకటి కాదు, డ్రగ్స్, గంజాయి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. మరి 3 రాజధానులు ఏం చేశాడు? కొండలను తొలిచి ఋషికొండల మీద 500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు తప్పితే ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధం వల్ల 11 సీట్లకు పరిమితమైంది. అది అసెంబ్లీ ఎలక్షన్స్. తర్వాత శాసనమండలిలో బలం ఉందని చెప్పేసి అనుకున్న సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి సీనియర్ కేంద్ర మంత్రుల్ని పక్కన పెట్టి లేళ్ళప్రెడ్డిని చెప్పారు. అక్కడ మోషన్ రాజు కూడా శాసనమండలి చైర్మన్, ఆయన కూడా వెళ్ళిపోతారంటున్నారు. లేకపోతే లేళ్ళప్రెడ్డిని పెట్టిన తర్వాత మొన్న బొత్స వచ్చేదానికి బొత్సగా బాధ్యత చెప్పారు. అది శాసనమండలి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బలం బాగుంది. రాజ్యసభలో ఢిల్లీలో మనకి ఎదురే లేదనుకున్నారు, 11 సీట్లు, 3 వెళ్ళిపోయారు. బేదం మస్తాన్ రావు, ఎక్కడో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన ఆర్ కృష్ణయ్య మిమ్మల్ని కాదనుకున్నాడు. 3 మీతో పాటు జైల్లో జీవితం గడిపిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ విపత్కర పరిస్థితి? ఎందుకు స్వయంకృత అపరాధం? అంటే నియంతృత్వ ధోరణ, రాజరికంతో మీరు వ్యవహరించారా? మీకు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి ఎందుకు గ్యాప్ వచ్చింది? ఇక్కడ ప్రగతి భవన్కి ప్రజలకి గ్యాప్ వచ్చి కేసీఆర్ గారి అధికారం కోల్పోయాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి దూరం అయిపోయి ఏం చెప్పుకోవాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర చెప్పుకోవాలి. మరి ప్రజలు ఇంకెందుకు? గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు విశ్వసిస్తారు? సేమ్ అదే సిచ్యువేషన్ అండి. ఈ పరిస్థితి. 8 మంది మిగిలారు. 8 మందిలో కూడా ఈరోజు రాజ్యసభ చైర్మన్ గారికి రిజైన్ చేశాడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. ఆయనతో పాటు నిరంజన్ రెడ్డి గారికి 2028 వరకు ఉంది. అంటే ఇంకొక 3 సంవత్సరాల పైనే వీళ్ళకి పదవీ కాలం ఉంది. అయినా ఎందుకు రిజైన్ చేశాడంటే నా వల్ల ఏమీ కావట్లేదు, పార్టీ కూడా ఉపయోగం లేదు, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేమీ సహేతుకంగా అనిపించలా, ఎవరు నమ్మట్లా. అంటే ఎందుకు కేసులు ఒకవైపు ఇబ్బంది పెడతాయా, లేకపోతే ఈ ప్రభుత్వం కూటమి ఏదైనా చేస్తున్న భయమా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఒత్తిడా, ఏదో రకరకాల కారణాలు కావచ్చు. ఏదైనా కానీ ఒకవైపు ఆయన కోర్టుకు కూడా నార్వే, ఫ్రాన్స్ వెళ్తానని చెప్పి నాకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నాకు పర్మిషన్ ఏంటని నాంపల్లి కోర్టుకు వెళ్తే వాళ్ళేమో సిబిఐ వాళ్ళని అడిగారు. అది ఈ నెల 27 తారీఖు వాయిదా పడింది. ఈ సిచ్యువేషన్లో అతను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పిన దాన్ని చూస్తే నేనేం భయపడను, నాకు 23 కేసులు ఉన్నాయి, కేసులు ఎదుర్కొంటానంటున్నాడు. ఇంకొక వైపు ఏదైతే కాకినాడ పోర్టులో నేనేమి తప్పు చేయలేదంటున్నాడు, 23 కేసులు ఎదుర్కొంటున్నాడు. 4 దశాబ్దాల పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం ఉందంటున్నాడు. ఈ పరిణామాల కారణం ఏంటి? ఎందుకు వెళ్ళిపోయాడు? ఈయనతో నాగిద్దా? మిగతా 7 పరిస్థితి ఏందో ఆలోచిస్తే ఇక 2026కి దాదాపుగా రామ్కి అయోధ్య రామరెడ్డి ఉన్నాడు. రామ్కి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఇండియాలోని చాలా ఫేమస్ కంపెనీస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్లో కూడా ఉన్నారు. అయోధ్య రామరెడ్డి గారు కావచ్చు, లేకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇంకో పరిమళ్ నత్వాని, ఆయన రిలయన్స్ వాళ్ళకు కూడా వైసీపీ కోటాలు ఇచ్చారు. వీళ్ళ 3 2026కి వెళ్ళిపోతారు. వీళ్ళు 2028 దాకా ఉండాల్సిన వాళ్ళు ఈయన వెళ్ళిపోయాడు. ఇంకో నిరంజన్ రెడ్డి మాత్రమే మిగిలాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి లాయరు, మొన్న పుష్పకు కూడా బెయిల్ ఇప్పించిన లాయరు. ఇకపోతే
ఇంకొక 5 సంవత్సరాలు 2030 వరకు ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, తర్వాత మేడ మధుసూదన్ రెడ్డి, 3 గొల్ల బాబురావు. ఈ ముగ్గురు పరిస్థితి. మరి వీళ్ళ ముగ్గురులో కూడా ఎంతమంది ఉంటారంటే ఎవరు కనపడుతున్నారంటే నాకు ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయి లేకపోతే ఇంకొకళ్ళు మిగులుతారే తప్పితే మిగతా 7 కూడా ఉండే పరిస్థితి ఏమి కనపట్ల. అంటే వైకాపా పార్లమెంటు బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి గారికి అప్పగించడం వల్లే ఆయన రాజీనామా చేస్తున్నారు. అంటే ఆయన పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లే ఆయన ఈరోజు రాజీనామా చేశారని అంటున్నారు. అంటే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవి సుబ్బారెడ్డి గారు కాకుండా ఈయన చూసేవాడు విజయసాయి రెడ్డి గారు. ఆ బాధ్యతలు ఆయన నుంచి తప్పించి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పాడు. మరి ఆయనకి బాధ ఉంటుంది కదా ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టుకున్నప్పుడు. దీంతోపాటు మొన్న ఈ మధ్య ఏ కేసు చూసినా ఎండోమెంట్ ల్యాండ్స్ శాంతి వివాదం చూసినా విజయసాయి రెడ్డి కనపడ్డాడు. లేకపోతే కాకినాడ పోర్టు చూసినా A2గా ఈయనే కనపడుతున్నాడు. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈయనే కనపడుతున్నాడు. మరి ఎన్ని రీత్యా ఆయనకి చెన్నైలో ఒక చార్టెడ్ అకౌంట్గా ఆయన జీవితం ప్రారంభించాడు. మంచి చార్టెడ్ అకౌంట్ ఈ దేశంలోనే. మరి ఆ వ్యక్తి ఎంతోమంది వెళ్ళిపోతుంటే పార్టీని కష్టాల్లో నిలబడాల. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. నిలబడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మరి నాయకుడు నియంతృత్వ ధోరణ అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. లేకపోతే ప్రాధాన్యత క్రమం మీరు అన్నట్టు ఆయన తప్పించి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పటమా, లేకపోతే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికే నెంబర్ 2 బాధ్యతలు తీసుకోవటమా. సరే వాట్ ఎవర్ ఏ రీజన్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇదేదో ఆషామాషిగా ఏదో ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఏమి చేయలే. దీని వెనక బలమైన కారణాలు అనేది స్పష్టంగా మనకి ఎవరైనా కానీ కామన్ మ్యాన్గా కూడా అవగతమవుతుందన్నమాట. అయోధ్య రామిరెడ్డి గారు కూడా త్వరలో రాజీనామా చేయబోతున్నారని, ఆయన విదేశాలకు వెళ్ళారు, వచ్చాక రాజీనామా చేస్తారు, ఒక వారం రోజుల్లో అది కూడా బయటికి రాబోతోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై మీరేమంటారు? డెఫినెట్గా అంటే పరిణామాలన్నీ చూస్తుంటే నెంబర్ 2గా భావించి వ్యూహకర్తగా ట్రబుల్ షూటర్గా భావించే ఢిల్లీలో వైసీపీకి అన్నీ చక్కబెట్టిన విజయసాయి రెడ్డి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు 1600 రోజులు అనుకుంటా దాదాపుగా ఆల్మోస్ట్ జైలు జీవితం గడిపాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు A2గా. మరి అంతా మీ గురించి తెలుసు. మీరు ఆయన 2009 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 9 సంవత్సరాల నుంచి రాజ్యసభకు ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాదు అనుకుంటున్నాడంటే ఎక్కడ లోపం? ఇక్కడ నాయకుల్లో లోపమై ఉండాలా, నియంత్రిత ధోరణి అయినా ఉండాలా, లేకపోతే తన ప్రయారిటీ తగ్గించే ఉండాలా. ఇవన్నీ కాదని చెప్పి ఇప్పుడు ఆయన నేను వ్యవసాయం చేసుకుంటాను వెళ్ళిపోతున్నానంటే ఆయన చెప్పే రీజను సహేతుకంగా అనిపించలే కూడా ఎవరు. కాబట్టి ఆయనే కాకుండా వ్యాపారవేత్తలు అనేక మంది రాజ్యసభ సభ్యులు అవుతారు. మీరు అన్నట్టు అయోధ్య రామిరెడ్డి, రామ్కి చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. ఇంకో 2 years ఇంకా దాదాపు 2026 వరకు ఉంది. ఆయన కూడా వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే రాజ్యసభ కూడా ఖాళీ అవుతుందా? ఒక వైవి సుబ్బారెడ్డి తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉంటారా, వెళ్తారా, లేకపోతే వేరే పార్టీకి వెళ్ళి అక్కడ రాజ్యసభ తీసుకుంటారనే ఆలోచనలు ప్రతి ఒక్కరు అనుకుంటారనమాట. అంటే ఆయన బాటలోనే నడుస్తున్నారా రామిరెడ్డి గారు? ఇప్పుడు మనకి అంటే అయోధ్య రామిరెడ్డి గారు అంతే కదా, విజయసాయి రెడ్డి గారి బాటలో మిగతా వాళ్ళు నడుస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు నర్సాపేట ఎంపీ ఉన్నాడు లావు కృష్ణదేవరాయలు. ఆయన మరలా ఒక్కోసారి పొడిగించమని అడిగితే నేను పొడిగించలేను, మీరు గుంటూరు పోటీ చేయాలన్నాడు. నేను చేయనండి అని చెప్పన్నాడు. మరి టీడీపీ వాళ్ళు వెళ్ళాడు, టీడీపీలో పార్లమెంటు మెంబర్ అయ్యాడు, పార్లమెంట్ నాయకుడు అయిపోయాడు. వైసీపీలో ఉండాల్సిన వ్యక్తి ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోతే అక్కడ పోయి పార్లమెంట్ నాయకుడు అయిపోయాడు. వేమిరెడ్డి లాంటి వాళ్ళని వదులుకున్నాడు, ఆయన కూడా ఎంపీ అయిపోయాడు నెల్లూరు నుంచి. వాళ్ళ ఆవిడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయింది. మరి కీలకమైన వ్యక్తులు కూడా జిల్లాలు 9 జిల్లాలు 0కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఈయనతో ఇదైపోతుంది, రాయలసీమ పోయింది, 9 జిల్లాలు 0కే పరిమితం అయిపోయింది. ఈ పరిస్థితి కారణం ఏంటి? నాయకుడి యొక్క నాయకత్వ లోపమే స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు మంచి స్నేహం ఉందని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో ఎలాంటి విభేదాలు కూడా లేవు అని చెప్తూ ఉన్నారు. మరి అంటే ఆయనకి ఎందుకు అంటే రాజీనామా చేశారు కానీ వాళ్ళతో కూడా ఇలాంటి మంచి సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటి అంటారు? అంటే మీరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇతను ఈ మధ్య తారక రత్న గారు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు తారకరత్న చేసుకున్నది విజయసాయి రెడ్డి గారి దగ్గర బంధువు.
కాబట్టి అన్నీ తనై ఉన్నప్పుడు బాలకృష్ణ గారితో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదంటున్నారు. అదొకటి. సరే ఏదైనా కానీ ఆయన మనసులో పెట్టుకోలేదు, ఆయన ఎమ్మటే ఉన్నాడు. తర్వాత మొన్న ఈ మధ్య ఆస్తుల వ్యవహారంలో షర్మిలతో విభేదాల్లో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే నిలిచాడు ఈయన. మరి ఇంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వీళ్ళ లెక్కలన్నీ చూస్తే ఈ లెక్కలు మాస్టర్ గారు ఎందుకు వదిలిపెట్టి వెళ్తున్నాడు? ఈ పరిణామాల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైనా కానీ మేమే 25 సంవత్సరాలు ఉంటామని చెప్పేసి అనుకున్నారు. కానీ ప్రజలు 5 సంవత్సరాలకే వాళ్ళు 11 సీట్లకి పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే స్ట్రాటజీగా ఉన్నాడు. ఈ వైసీపీ వాళ్ళు విజయసాయిరెడ్డి గారితో సహా నా మిత్రుడైన ఆయన ఆయన్ని కూడా చాలా విమర్శించాడు. పావల కళ్యాణ్ అన్నాడు, గెస్ట్ లెక్చర్ అన్నాడు, రాజకీయాల పనికిరాడు అన్నాడు. మరి 100% స్ట్రైక్ రేట్ కొట్టాడుగా చెప్పి. మరి కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, రోజా కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరూ ఏమన్నారు? రోజా నువ్వు ఒక్క సీటు కూడా గెలవు, అసెంబ్లీ గేటు దాటవు. అసెంబ్లీ గేటు తన్నుకుంటే వెళ్ళాడు, 21 గెలిపించుకున్నాడు. వీళ్ళంతా వాళ్ళ ఇంటి గేటు దాటి కూడా బయట రాలేని పరిస్థితి ఉండదు. అంటే నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ప్రజల నుంచి నాయకుడు పుట్టాలి. మేము చెప్పినట్టు వినాలని నియంత్రిత ధోరణి, అహంకారం పనికిరాదు. మరి దశాబ్దన్నర పోరాడి ఈరోజు ఇక్కడ 164 సీట్లు 21 మంది ఎంపీలే కాకుండా సెంటర్లో మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవడానికి కూడా కారణమయ్యాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. మరి ఎటువంటి అనుభవం లేదుగా. కానీ కమిట్మెంట్, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ చెప్పి తాడేపల్లి గుడిలో చేశాడు. జగన్ నేను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. మరి ఆయన నాయకుడు అనుకోవాలా? ఆయన ప్రజల నుంచి పుట్టాడు అనుకోవాలా? వీళ్ళు అనుకోవాలా? సరే ఏదైనా కానీ అహంభావంతో విరవేయకూడదు, వ్యక్తిగత అన్నం ఎవరిని చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తుంటారు మిమ్మల్ని, నన్ను. మన భాష, మన డిక్షన్, మన ఉచ్చారణ ఇతరులకి, ఇతరుల మనోభావాలకి దెబ్బ తగలకుండా ఉండాలి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ, ఈ విపత్కరమైన పరిస్థితులన్నీ కూడా వైసీపీ నాయకుడు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధంగానే మనకు స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. మొత్తం రాజకీయాలకే దూరం అవుతున్నాను అని చెప్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. అంటే రాజీనామా ఒకటి చేయడమే కాదు, రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాను అని అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే విజయసాయి రెడ్డి గారు వ్యవసాయమే చేస్తారు, కానీ ఆయనకి ఒక ఛానల్, అంటే ఒక టీవీ ఛానల్, పేపర్ పెట్టే ఆలోచన కూడా ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఆయన ముందు చెప్పాడండి. ఇప్పుడు నేను దాన్ని పూర్తిగా ఇంకా డిసైడ్ చేసుకోలేదు అంటున్నాడు. సరే ఆయన చేసుకోవచ్చు, వ్యవసాయం అందరూ చేసుకుంటారు. వ్యవసాయ ఆధారితమైన దేశం అంది. ఆయన కూడా రైతుగా ఉండొచ్చు, తప్పులేదు. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన మాట వాస్తవమే. ఇప్పుడు అధికారం నేను ఉన్నా ఉపయోగం లేదు, అందుకని రిజైన్ చేస్తున్నాను అంటున్నాడు పార్టీకి. అదే సమయంలో నా రాజీనామా వల్ల కూటమికే ఉపయోగం అంటున్నాడు. కూటమి 11 మంది, ఇప్పుడు 11 మందే వైసీపీకి ఉన్నారు కాబట్టి ఇక రాజ్యసభ రావడానికి అవకాశం లేదు. కూటమి అంటే ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీకి అవకాశం. నాకంటే సమర్థవంతమైన వ్యక్తి రాజ్యసభలో ఉండాలంటున్నాడు. సరే ఏదేమైనా కానీ ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈయన ఈరోజు అయితే రాజ్యసభకు రాజీనామా చేశాడు, కానీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన ఆ పదవికి, తర్వాత పార్లమెంట్ కమిటీకి కూడా ఒక కమిటీకి చైర్మన్, వీటికి అనుబంధ విభాగాలకి రిజైన్ చేయలేక మరి లండన్ నుంచి నాయకుడు కూడా వద్దన్నా కానీ రిజైన్ చేశాడంటే ఇక రాజ్యసభ ఖాళీ అయిపోయింది. పార్టీకి కూడా ఈరోజు రేపో రిజైన్ చేస్తాడు అంటున్నారు. అంటే జగన్ వెంటే నేను ఉంటాను, జగన్కే నా సపోర్ట్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది కాదు, ఇక్కడ జగన్ వైపు ఉంటారంటే జగన్ చెప్పిన మాటని నువ్వు రాజీనామా చేయకుండా ఉండాలా. నువ్వు రాజీనామా చేసావంటే నాయకుడు మాట ధిక్కరించినట్టే. ఇంకెట్లా పార్టీలో నీ విలువ ఎక్కడ ఉంటుంది? లేకపోతే పార్టీకి రాజీనామా చేయటమే, అదొకటే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.